దేవా
ఆశతో ప్రభా నాయన యేసయ్య వారి పనులన్నీ విడిచిపెట్టి ప్రభా నాయన యేసయ్య నీ వాక్యం వినాలని ప్రభా నీ సన్నిధికి వస్తుండగా నేను నీ బిడ్డలు ప్రభా నాయన యేసయ్య నీ వాక్యం ద్వారా నేను మీరు తృప్తిపరచమని వేడుకుంటున్నాను తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ఆయన సహాయం దయచేది బలపరచని రావడానికి పిల్లలని ప్రతి ఒక్కరిని ప్రభా నన్ను ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించండి ప్రభా లైవ్ వింటున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకొని వారిని కూడా నేను వారితో సన్నిధించుకొని వారిని కూడా మీరు దీవించండి వేడుకుంటున్నాం ప్రభా దేవా తండ్రి నన్ను నీ ఆత్మతో నింపి నానిస్తయ్యా ప్రభా నానిస్తయ్యా ప్రభా మీరు మాట్లాడడం మీరే బలపరచండి దేవా మీరే వాడు మీరే మాట్లాడుకుంటున్నాం ప్రార్థనిస్తున్నాము అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి ఆమేన్. చదువుకున్న వాక్యభాగంలో ఆదిలో దేవుడు ఏర్పాటు చేసిన మొట్టమొదటి కుటుంబాన్ని మనం చూస్తూ ఉన్నాక దేవుడు ఆదాముని తయారు చేసిన తర్వాత ఆదాము ఒంటరిగా ఉండడము మంచిది కాదు అని ఎంచుకొని ఆదాముకు సాటి అయిన సహాయం కొరకు దేవుడు అవ్వను ఆదాము యొక్క ప్రకటనలో నుంచి దేవుడు అవ్వను తీసి అవ్వగా తయారు చేస్తున్నాడు. మొట్టమొదటి కుటుంబ వ్యవస్థ అనేది మొట్టమొదటి కుటుంబం అనేది ఇక్కడే ప్రారంభమైంది. దేవుడు ఎంతో ఆశతో ఆదాము అవ్వల్ని కూడా వారితో సహవాసం చేయాలని వారితో ఉండాలని దేవుడి కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. ఈ కుటుంబ వ్యవస్థను ఆయన ఏర్పాటు చేశాడు. కానీ ఆది కుటుంబమైన ఆదాము అవ్వల యొక్క కుటుంబము పతనం అయిపోవడానికి గల కారణం ఏంటి? దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబము పతనం అయిపోవడానికి గల కారణం ఏంటి అనేది ఈ మధ్యాహ్న కాలంలో చూడబోతున్నాం. దేవుడే ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో తలంపుతో ఈ కుటుంబాన్ని ఆయన ఏర్పాటు చేశారు. ఏమిటా ప్రత్యేక ఉద్దేశం అంటే ప్రతి చల్లపూట కూడా ఏదైనా తోటలో ఆదాము అవ్వలతో ఆయన సహవాసం చేయాలని వారితో ముచ్చటించాలని వారితో ఉండాలని దేవుడు ఆశపడ్డాడు. కానీ వారు చేసిన ఆ చిన్న తప్పు ఆ పాపము ఈరోజు వారు దేవుని సహవాసానికి దూరం అయిపోయారు. కుటుంబ వ్యవస్థ పతనం అవడానికి కారణమైంది. ఈరోజు ఎన్నో కుటుంబాలు విడిపోతున్నాయి, ఎన్నో కుటుంబాలు పతనం అయిపోతున్నాయి, ఎన్నో కుటుంబాల్లో శాంతి సమాధానం ఉండట్లేదు. దానికి గల కారణం అంటే మొదట్లోనే అవ్వ ఆదాములుగా కుటుంబము పతనం అయిపోయింది. మిగిలిన కుటుంబాలన్నీ కూడా అదేవిధంగా పతనావస్థకు వస్తున్నాయి. కాబట్టి పిల్లరా, ఆదాము ఒక్కడిగా ఉండేటప్పుడు, ఆదాము ఒక వ్యక్తిగా ఒక్కడిగా ఉండేటప్పుడు ఆదాము ఎంతగానో దేవునికి లోబడి జీవించాడు, దేవునికి ఇష్టడిగా జీవించాడు, దేవునికి ఇష్టానుసారంగా ఉండడానికి ప్రయత్నించాడు. ఎప్పుడైతే కుటుంబాన్ని ఏర్పాటు చేశాడో, కుటుంబ వ్యవస్థ అనేది ప్రారంభమైందో అప్పటి నుంచి కూడా కుటుంబం అనేది పతనం అవడము మొదలుపెట్టింది. చాలా కాలం క్రిందట ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఏమిటా వాక్యం అంటే, సాతాను ఒక కుటుంబాన్ని పాడు చేయాలంటే ఒక వ్యక్తిని వాడుకుంటాడు. ఇంట్లో యజమాని బాగుంటే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే సంఘం బాగుంటుంది, సంఘం బాగుంటే సమాజము బాగుంటుంది. కాబట్టి సాతానుడు ఏం చేస్తాడంటే, ముందుగా కుటుంబంలో ఉన్న ఎవరైతే యజమానిగా ఉన్నారో, ఎవరైతే
దేవునితో ఉన్నారో మొదట వారిని పడగొట్టి వారి ద్వారా ఆ కుటుంబాన్ని పడగొట్టి ఆ కుటుంబం పతనమైపోతే ఆ సంఘం కూడా పాడైపోతుంది. సంఘం పాడైపోతే సమాజం కూడా పాడైపోతుంది. కాబట్టి ఈరోజు ఒక కుటుంబం బాగుండాలంటే కుటుంబంలోని వ్యక్తులందరూ కూడా మొదట దేవునితో సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. ఏ కుటుంబీకులైతే దేవునితో తమ సంబంధాన్ని గట్టిపరుచుకుంటారో దృఢపరుచుకుంటారో ఒక దృఢమైన సంబంధాన్ని సహవాసాన్ని దేవునితో కలిగి ఉంటారో ఆ కుటుంబం బాగుంటుంది. ఆ కుటుంబం ద్వారా ఆ సంఘము బాగుంటుంది. ఆ సంఘం ద్వారా సమాజం బాగుంటుంది. ఆదాము ఒక్కడిగా ఉన్నంత వరకు కూడా ఆదాము ఎంతగానో దేవునికి లోబడి జీవించాడు. దేవునికి ఒక మందిరముగా ఉండడానికి ఎంతగానో ప్రయాసపడ్డాడు. కానీ ఎప్పుడైతే కుటుంబం అనేది ఆదాముకి ఏర్పడిందో సాతాను యొక్క చూపు కుటుంబంపై పడ్డారు. కాబట్టి పిల్లారా ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. మధ్యాహ్న కాల సమయంలో వ్యక్తిగతంగా మనల్ని మనము కాపాడుకోవడం, వ్యక్తిగతంగా మన వ్యక్తిగత జీవితాన్ని మనము కాపాడుకోవడం చాలా సులభమే. కానీ మన కుటుంబ జీవితాన్ని మన కుటుంబాన్ని కాపాడుకోవడం చాలా కష్టం. వ్యక్తిగతంగా నేను దేవునికి మందిరముగా మార్చుకోవడము సులభమే. కానీ నీ కుటుంబాన్ని అంతటినీ కూడా దేవుని మందిరముగా మార్చడము చాలా కష్టం. కుటుంబంలో రకరకాలైన మనుషులు ఉంటారు, రకరకాలైన మనస్తత్వాలు కలిగిన వారు ఉంటారు, రకరకాలైన స్వభావాలు కలిగిన వారు ఉంటారు. అందరూ ఒకే రకమైన స్వభావం ఒకే రకమైన మనస్తత్వము కలిగి ఉంటారు. వ్యక్తిగతంగా మనము దేవుని కొరకు ఒక మందిరముగా మార్చుకోవడానికి అది చాలా సులభమే. కానీ మన కుటుంబాన్ని అంతటినీ కూడా మన భర్తని మన బిడ్డల్ని మన కుటుంబీకులందరినీ కూడా దేవుని మందిరాలుగా మార్చడము చాలా ప్రయాసతో కూడుకున్నది. కాబట్టి పిల్లల ప్రశ్న అవుతుంది, ఈరోజు ఆదిలో ఆ యొక్క ఆదాము అవ్వల యొక్క కుటుంబము పతనమైపోవడానికి గల కారణాలు ఏంటి? ఎందుకు ఆ కుటుంబము పతనమైపోయింది? దేవుడు తయారు చేసిన ఆ కుటుంబము పతనమైపోయింది. దానికి కారణం ఏమిటనేది మధ్యాహ్న కాల సమయంలో మనం చూసుకుందాం. మన కుటుంబాలు దేవునికి సూచనలుగాను మహత్ కార్యాలు చేసే మన కుటుంబాలుగా ఉండాలి. నిజంగా నాకు బైబిల్లో చాలా నచ్చిన మాట, చాలా ఇష్టమైన మాట. నేను ఎప్పుడు ప్రార్థన చేసుకున్నా కూడా నేను ఎత్తు పట్టుకొని ప్రార్థన చేసే ఒక గొప్ప మాట ఏంటంటే, యెషయా అంటాడు, తన పిల్లల గురించి యెషయా చెప్తూ అంటాడు, నీవు నాకు ఇచ్చిన పిల్లలు సియోనులో యెహోవా ఎదుట సూచనలుగాను మహత్కార్యాలు చేసేవారిగా ఉన్నారు అని యెషయా దేవునితో అంటాడు. నీవు నాకు ఇచ్చిన పిల్లలు దేవుని ఎదుట సూచనలుగాను, నీవు నాకు ఇచ్చిన కుటుంబము, నాకు ఇచ్చిన భార్య కావచ్చు, నాకు ఇచ్చిన బిడ్డలు కావచ్చు, వారు ఎలా ఉన్నారు అంటే దేవుని ఎదుట సూచనలుగా, దేవునికి గుర్తుగా, దేవుని ఎదుట మహత్కార్యాలు చేసేవారుగా, దేవుని ఎదుట గొప్ప కార్యాలు చేసేవారుగా ఈరోజు నా కుటుంబం ఉన్నదయ్యా అని యెషయా ఎంతో గర్వంతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎంతమందిని మన కుటుంబాల గురించి ఈ రకంగా మనం మాట్లాడగలుగుతున్నాం? దేవా, ఈరోజు నువ్వు నాకు ఇచ్చేవి నా బిడ్డ గొప్ప కార్యాలు చేసేవారుగా ఈరోజు నువ్వు నాకు ఇచ్చిన నా బిడ్డలు ఉన్నారు, నా భర్త ఉన్నారు, నా కుటుంబం ఉంది, నేనున్నానని ఎంతమంది ఈ మాట మనం ధైర్యంగా చెప్పగలుగుతున్నాం? ఒకసారి ఆలోచన చేసుకుంటున్నాను. ఈరోజు ఎన్ని కుటుంబాలు దీవెనకరంగా ఉంటున్నాయి, ఎన్ని కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటున్నాయి.
ఎన్ని కుటుంబాలు సమాధానంగా ఉంటున్నాయి, సంతోషంగా ఉంటున్నాయి. ఆలోచన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఒక వ్యక్తి అంటాడు, సొలొమోను దేవుని మందిరాన్ని కట్టడానికి 7 సంవత్సరాలు పట్టింది. సొలొమోను దేవుని మందిరాన్ని కట్టడానికి 7 సంవత్సరాలు పట్టింది. కానీ సొలొమోను తన కుటుంబాన్ని కట్టుకోవడానికి 13 సంవత్సరాలు పట్టిందట. ఈ మాట మనం ధ్యానంగా ఆలోచిద్దాం. సొలొమోను దేవుని మందిరాన్ని కట్టడానికి 7 సంవత్సరాలు పడితే తన కుటుంబాన్ని కట్టుకోవడానికి మాత్రము 13 సంవత్సరాలు పట్టింది. దేవుని ఒక రకంగా చెప్పాలంటే తను తాను దేవునికి ఒక ఆత్మీయమైన మందిరముగా కట్టుకోవడానికి సొలొమోను 7 సంవత్సరాలు పట్టింది. అది తన కుటుంబాన్ని దేవునికి ఒక ఆత్మీయమైన మందిరముగా కట్టబడడానికి సొలొమోనుకి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 13 సంవత్సరాలు పట్టిందట. వ్యక్తిగతంగా మనము దేవుని కొరకు, దేవునికి ఇష్టలుగా జీవించడం కొరకు, దేవునికి లోబడి ఉండడం కొరకు, దేవునికి మందిరముగా కట్టబడము చాలా సులభం. కానీ మన కుటుంబాన్ని అంతటినీ కూడా దేవుని మందిరాలుగా కట్టబడడం మాత్రం చాలా కష్టం. ఒక చక్కని మాట నేను చదువుతాను, ఒకసారి విందాం. అంటాడు ఒక గొప్ప భక్తుడు, నిన్ను దేవుని కొరకు ఒక మందిరముగా కట్టుకోవడం సులభమే, కానీ మరొకసారి చెప్తాను, నిన్ను దేవుని కొరకు ఒక మందిరముగా కట్టుకోవడం సులభమే, కానీ నీ కుటుంబాన్ని దేవుని కొరకు మందిరముగా కట్టుకోవడము ప్రయాసంతో కూడుకున్నది. నీకు నువ్వుగా పరిశుద్ధముగా పవిత్రముగా నిన్ను నువ్వు దేవునికి ఒక ఆలయముగా ఒక మందిరముగా నిన్ను నువ్వు కట్టుకోవడం చాలా సులభమే, కానీ నీ కుటుంబాన్ని అంతటిని కూడా దేవుని మందిరముగా కట్టాలి అంటే, దేవుని మందిరముగా తయారు చేయాలంటే అది చాలా ప్రయాసతో కూడుకున్నది. అంత సులువైన పని కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎందుకు మన కుటుంబాన్ని దేవుని యొక్క మందిరాలుగా మనము కట్టుకోలేము? ఎందుకు మన కుటుంబాన్ని దేవుని యొక్క మందిరాలుగా కట్టడము ప్రయాసంతో కూడుకున్నది అని అంటే, ఒక విషయం చెప్తాను. ఇది నిజంగా జరిగిన సంఘటన. ఇది కల్పన కాదు, కానీ నిజంగా జరిగిన సంఘటన. ఒకరోజు ఒక దైవజనుడు ఒక విమానంలో ప్రయాణం చేస్తూ చాలా దూర ప్రాంతానికి ఆయన ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నాడు. ఆయన విమానంలో ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉండగా కొద్ది దూరం ప్రయాణం చేశాడు. కొద్దిసేపటికి అక్కడున్న వెయిటర్స్ వచ్చి అతనికి ఒక కప్పు టీ ఇచ్చారు. ఆ వెయిటర్స్ వచ్చి ఆ కప్పు టీ ఇస్తే అతను తీసుకుని ఆ టీ తాగాడు. అతని పక్కన కాయ కూర్చున్నాడు. అతనికి కూడా వాళ్ళు టీ ఇవ్వబోతుంటే అతను అంటాడు, నాకు వద్దు అంటాడు. ఈ దైవజన్ అనుకుంటాడు, ఓహో అతనికి టీ అలవాటు లేదేమో, అతను టీ తాగడేమో, అందుకే తీసుకోలేదేమో అని అనుకుంటాడు. అలా కొద్దిసేపు అయిన తర్వాత వెయిటర్ వచ్చాడు, మళ్ళా అతనికి టిఫిన్ ఇచ్చాడు. దైవజన్ ఆ టిఫిన్ తీసుకున్నాడు, తిన్నాడు. ఆ పక్కనున్న వ్యక్తికి టిఫిన్ ఇచ్చాడు. ఆయన నాకు వద్దు అన్నాడు. సరే ఇతను టిఫిన్ తినడేమో, డైటింగ్ ఏమో, తినడేమో అని తనలో తాను అనుకొని తనకి ఇచ్చిన టిఫిన్ ఆ దైవజన్ తీసుకొని తిన్నాడు. కొద్దిసేపు అయింది, 11 గంటల ప్రాంతం అయింది. మళ్ళా వెయిటర్ వచ్చాడు, మళ్ళా స్నాక్స్ తెచ్చాడు. మళ్ళా స్నాక్స్ తెచ్చి ఆ దైవజనుడికి ఇస్తే దైవజనుడు స్నాక్స్ తీసుకున్నాడు. ఆ పక్కనున్న వ్యక్తికి ఇస్తే నాకు వద్దు అన్నాడు. మధ్యాహ్నం అయింది, ఈలోగా 12:30 అయింది. భోజనం తీసుకొచ్చారు, లంచ్ తీసుకొచ్చారు, దైవజనుడికి ఇచ్చారు. దైవజనుడు తిన్నాడు. పక్కనున్న వ్యక్తికి ఇస్తే వద్దన్నాడు. దైవజనుడు అది చూసి
కొద్దిసేపటికి ఆ పక్కనున్న వ్యక్తితో మాట్లాడుతుంటాడు, అయ్యా మీరు టిఫిన్ తీసుకోలేదు, టీ తాగలేదు, స్నాక్స్ తీసుకోలేదు, కనీసం లంచ్ అయినా తీసుకుంటారు అనుకుంటే లంచ్ కూడా తీసుకోలేదు, ఏంటయ్యా అని అంటే అంటాడు ఆ వ్యక్తి, అయ్యా నేను ఉపవాసం ఉన్నాను అంటాడు. ఈ పక్క ఈ దైవజనుడు చాలా పొంగిపోతూ ఉన్నాడు. ఆ ఉపవాసం ఉన్నాడా, నాకంటే భక్తి గలవాడులా ఉన్నాడు, ఒక మంచి భక్తిగల క్రైస్తవుడిలా కనిపిస్తున్నాడు, ఉపవాసం ఉన్నాడు అని మనసులో తనకు తానుగా పొంగిపోతున్నాడు, ఆనందపడిపోతున్నాడు. అలా ఆనందపడిపోతూ పొంగిపోతున్న ఆ సమయంలో, అయ్యా అసలు ఎందుకు మీరు ఉపవాసం ఉన్నారు, మీరు క్రైస్తవులా అని అడిగాడు. ఆ దైవజనుడు ఆ పక్కనున్న వ్యక్తిని చూసి, మీరు ఉపవాసం ఉన్నారు కదా, మీరు ఏమన్నా క్రైస్తవులా అంటే ఆయన అంటాడు, నేను క్రైస్తవుని కాదు, అసలు క్రైస్తవులు అంటే నాకు చాలా అసహ్యము, నేను క్రైస్తవుని కాదు, నాకు క్రైస్తవులు అంటే చాలా అసహ్యం. మరి మీరు క్రైస్తవులు కానప్పుడు మీరు ఎందుకు ఉపవాసం ఉన్నారు, మీరు ఏం ప్రార్థన చేస్తున్నారు అని అంటే ఆయన అంటాడు. ఆ మాట చూసి ఆ దైవజనుడు భయపడిపోయాడు. నేను ఎందుకు ఉపవాసం ఉన్నాను అంటే నేను నా నాయకునికి నేను ప్రార్థన చేస్తున్నాను. ఏ నాయకునికి ప్రార్థన చేస్తున్నాను, మీ నాయకుడు ఎవరు, మరి క్రైస్తవులా అంటే క్రైస్తవులు కాదంటున్నారు, మరి మీ నాయకుడు ఎవరు, దేని విషయమే ప్రార్థన చేస్తున్నారు అని అంటే ఆయన అంటాడు, మా నాయకుడు లూసిఫర్, నేను లూసిఫర్కి ప్రార్థన చేస్తున్నాను. లూసిఫర్కి ఏం ప్రార్థన చేస్తున్నారు, అసలు మీరు ఉపవాసం ఉండడానికి గల కారణం ఏమిటి, అసలు ఏమని మీరు ప్రార్థన చేస్తున్నారు అని అంటే ఆయన అంటాడు. ఆయన చెప్పిన జవాబు విన్నప్పుడు దైవజనుడు భయపడిపోయాడు. ఏమిటా జవాబు అంటే అంటాడు, భూమి మీద ఉన్న క్రైస్తవ కుటుంబాలన్నీ కూడా నాశనం అయిపోవాలని మా నాయకుడిని లూసిఫర్కి మేము ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు కూడా ఫ్లైట్లో నేను నా పెదాలు కదులుతున్నాయి, నేను నా నాయకుడికి ప్రార్థన చేస్తున్నాను, ఏమిటి అంటే క్రైస్తవ కుటుంబాలన్నీ కూడా నాశనం అయిపోవాలి, పతనం అయిపోవాలని నా నాయకుడికి నేను ప్రార్థన చేస్తున్నాను. పిల్లారా, ఇప్పటికీ ప్రపంచంలో అనేక దేశాలలో లూసిఫర్ సాతాన్ యొక్క సంఘాలు ఉన్నాయి. సాతాను సంఘాలు ప్రార్థనలు చేస్తున్నాయి. కొన్ని బయటకు రాలేదు, కానీ మన దేశంలో కూడా అక్కడక్కడ సాతాను సంఘాలు ఉన్నాయి. సాతాను మన కుటుంబాల్లో ఏ కుటుంబం కూడా సంతోషంగా, సమాధానంగా, ఆనందంగా ఉండకుండా ఉండడానికి ఆ సాతాను వాడి సంఘాలు, వాడి అనుచర గణాంగం అంతా కూడా వాడు ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు ఎందుకు కుటుంబాలు చిన్న భిన్నమైపోతున్నాయి, విడిపోతున్నాయి, చిన్న చిన్న విషయాలకి, చిన్న చిన్న మాట పట్టింపులకి కుటుంబాలు విడిపోతున్నాయి, చిన్న భిన్నమైపోతున్నాయి. కుటుంబాల్లో సమాధానం ఉండట్లే, కుటుంబాల్లో సంతోషం ఉండట్లే, కుటుంబాల్లో ఆనందం ఉండట్లే, కుటుంబాల్లో నెమ్మది ఉండట్లేదు, భర్తకి భార్యకి పడట్లేదు, తల్లికి బిడ్డలకి పడట్లేదు, అత్త కోడలకి పడట్లేదు, అన్నదమ్ములకి పడట్లేదు, అక్క చెల్లెళ్ళకి పడట్లేదు. కుటుంబాల్లో సంతోషము, సమాధానము లేకపోవడానికి కారణము సాతాను గారు. అన్నాడు ఆదిలో ఆదాము అవ్వల యొక్క కుటుంబాన్ని ఏదైనా తోటలో ఎలాగైతే దాడి చేశాడో ఈరోజు వాడు మన కుటుంబాలపై కూడా వాడు దాడి చేస్తూ ఉన్నాడు. అందుకే ఈరోజు మన కుటుంబాల్లో సమాధానం, శాంతి ఉండట్లేదు. కాబట్టి పిల్లలు, ఈరోజు మన కుటుంబాల్లో నెమ్మది లేకపోవడానికి గల కారణం, మన కుటుంబాల్లో సంతోషం లేకపోవడానికి గల కారణం, మన కుటుంబాల్లో సమాధానం లేకపోవడానికి గల కారణము మన భర్త, మన బిడ్డలో, మన కోడలో, మన అత్తో, మన అక్క చెల్లెల్లో ఎవరు కాదు, కానీ
సాతానుగాడు. సాతానుగాడు ఈరోజు మన కుటుంబాలపై వాడు దాడి చేస్తున్నాడు. కుటుంబాలను పాడు చేయడానికి వాడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. ఈరోజు ఎంతమంది కుటుంబాలు ఈ రకంగా ఉండట్లేదండి? ఎన్ని కుటుంబాలు ఈ రకంగా ఉండట్లేదు? అన్నీ ఉన్నాయి. తినడానికి తిండి ఉంది, కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి, ఉండడానికి చక్కని గృహాలు ఉన్నాయి, ఖర్చు పెట్టుకోవడానికి ధనం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ కుటుంబాలలో సమాధానం లేదు. ఎంతమంది ఈ రకంగా బాధపడట్లేదు? అయ్యా, దేవుడు మాకు అన్నీ ఇచ్చాడు, మాకేమీ తక్కువ లేదు, మాకేమీ కొరత లేదు, మాకే లోటు లేదు, ఏ కొడువ లేదు. దేవుడు మాకు అన్ని సమృద్ధిగానే ఇచ్చాడు, మేము అన్ని విధాలుగా బాగానే ఉన్నాం. కానీ మా కుటుంబంలో మాత్రము సమాధానం లేదయ్యా, మా కుటుంబంలో మాత్రము నెమ్మది లేదయ్యా, మా కుటుంబంలో సంతోషం లేదయ్యా. మా కుటుంబంలో ఎప్పుడు చూసినా గొడవలే, ఎప్పుడు చూసినా ఆనందమే, ఎప్పుడు చూసినా అసమాధానమే. అన్నీ ఉండి కూడా ఏం ప్రయోజనం? మా కుటుంబం సంతోషంగా లేదు. ఎంతమంది తమ కుటుంబాన్ని బట్టి దేవుని సన్నిధిలో ఏడవట్లేదు, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చట్లేదు, మొరపట్టట్లేదు? ఒకసారి ఆలోచించాలి. అన్నీ ఉన్నాయి, కానీ ఎందుకు కుటుంబంలో సమాధానం, సంతోషం లేదు, నెమ్మది లేదు? కాబట్టి ఈరోజు సాతానుగాడు మన కుటుంబాలపై, మన కుటుంబాన్ని నాశనం చేయడానికి వాడు మన కుటుంబాలపై దాడి చేస్తూ ఉన్నాడు. నా కుటుంబంలో అయిపోవడానికి గల కారణం నా భర్త, నా బిడ్డలో. ఇదిగో ఏ ముహూర్తాన తల్లి అడుగు పెట్టిందో, పాదం పెట్టిందో, అందువల్ల నా కుటుంబం అంతా ఇలా అయిపోయిందని వారిని వీరిని మనం అనుకుంటాం. నా భర్త తిరుగుబాటు, త్రాగుబోతు, నా బిడ్డని తిరిగిపోతూ, అందువల్ల నా కుటుంబంలో సంతోషం లేదని వారిని వీరిని మనం కారణం చేసుకుంటున్నాం. కానీ అసలు కారణానికి వస్తే, అసలు విషయానికి వస్తే, మన కుటుంబం పాడైపోవడానికి గల కారణము సాతాను. మన కుటుంబంలో సమాధానం లేకపోవడానికి గల కారణము సాతాను. మన కుటుంబంలో సంతోషం లేకపోవడానికి గల కారణము సాతాను. అన్నాడు హవ్వ ఆదాము కుటుంబాన్ని పాడు చేసినట్లుగా ఈరోజు మన కుటుంబాన్ని కూడా వాడు పాడు చేయడానికి చూస్తూ ఉన్నాడు. ఆది కుటుంబమైన ఆదామవ్వల కుటుంబము పతనమైపోవడానికి గల ఒక రెండు కారణాలు మనం చూద్దాం. ఏ రకంగా సాతాను, ఏ రకంగా అపవాది ఆ కుటుంబాన్ని పాడు చేశాడు, ఆ కుటుంబాన్ని పతనావస్థకు చేర్చాడు, ఆ కుటుంబం నాశనానికి కారణమయ్యాడు. ఒక రెండు కారణాలు మనం చూద్దాం. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే తృప్తి లేదు. దేవుడైన యెహోవా ఆదాము అవ్వలతో ఆయన మాటలు మాట్లాడుతున్నాడు. అంటాడు, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను మీరు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలములను మీరు తినకూడదు, నువ్వు వాటిని తిని తినమున నిశ్చయముగా చచ్చదు అని. ఆ తోటను నడపడానికి జన్మను ఏర్పాటు చేశాడు, నీటిని ఏర్పాటు చేశాడు. చేసి దేవుడు అంటాడు, ఈ తోటలో ఉన్న వృక్ష ఫలాలన్నింటినీ కూడా మీరు తినవచ్చు నిరభ్యంతరంగా అంటాడు. నిరభ్యంతరంగా ఈ తోటలో ఉన్న వృక్ష ఫలాలన్నింటినీ కూడా మీరు తినవచ్చు.
ఆ తోట అంతటిపై కూడా దేవుడు వారికి అధికారం ఇచ్చాడు. దాన్ని నింపమన్నాడు, ఏలమన్నాడు, విస్తరింప చేయమన్నాడు. దాని అంతటిపై కూడా వారికి అధికారం దేవుడు వారికి అనుగ్రహించున్నాడు. అంతేకాదు ప్రతి చల్ల పూటట దేవుడు ఆ తోటలోకి వెళ్ళి వారి ఇరువురి భుజములపై వేసి చేతులు వేసి వారితో మాట్లాడుతూ ఉండేవాడు, వారితో ముచ్చటించేవాడు, వారితో తోటంతా తిరిగేవాడు, కబుర్లు చెప్పేవాడు, సహవాసం చేసేవాడు. దేవుని యొక్క మహిమను వాళ్ళు చూచారు. ఆ తోటంతా కూడా దేవుని యొక్క మహిమతో నిండుకొని ఉన్నది, దేవుని యొక్క అధికారంతో నిండుకొని ఉన్నది. దేవుడు వాళ్ళన్నిటికీ కూడా వారిని అనుగ్రహిస్తే అవే ఏం చేసిందంటే ఆ తోట చెట్ల అన్నిటిని కూడా విడిచిపెట్టి ఏదైతే దేవుడు తినవద్దన్నాడు, ఏదైతే తినకూడదన్నాడో ఆ చెట్టు దగ్గరికి తను వెళ్ళింది. మనకున్న ఒక బలహీనత ఏంటంటే ఏది వద్దంటే మనము అదే పని చేస్తాం. ఏది చూడకూడదంటే ఎందుకు చూడకూడదన్నాడు, ఏముంది దాంట్లో, చూస్తే ఏమవుతుంది, అసలు ఎందుకు చూడొద్దన్నారని ఒక రకమైన కుతూహలం. చూడొద్దన్నారు కాబట్టి ఇంకా చూడాలనిపిస్తుంది, తినొద్దన్నారు కాబట్టి తినాలనిపిస్తుంది, వెళ్ళొద్దన్నారు కాబట్టి వెళ్ళాలనిపిస్తుంది. మనకి ఏది చేయకూడదని అంటామో వాటినే ఎక్కువగా చేయాలని మన మనసు కుతూహలం పడుతుంది. కాబట్టి ప్రియులారా, దేవుడు ఆదాము అవ్వలతో అంటాడు, మీరు తోటలో చెట్టు ఫలాలన్నీ తినండి, కానీ ఇదిగో ఆ తోట చెట్ల మధ్యలో ఉన్న ఆ మంచి చెట్లు పెరిగించే వృక్ష ఫలాన్ని మీరు తినవద్దు అని దేవుడు వారికి ఆజ్ఞాపిస్తాడు. ఏమండి, ఆమెకి ఏమి కొదువైంది, ఏమి తక్కువ వచ్చింది? తినడానికి సమృద్ధికరమైన ఫలములు దేవుడిచ్చాడు, సమృద్ధికరమైన ఫలము ఇచ్చాడు. దేవుడు వారితో ఉన్నాడు, దేవుని మహిమతో వాళ్ళు నింపబడ్డారు, దేవుని సహవాసంలో ఉన్నారు. ఇంతకన్నా ఏం కావాలి? అంతటితో ఆమె తృప్తిపడలే, అంతటితో ఆమె సంతోషపడిపోలేదు, తృప్తిపడలేదు. ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి. ఆ తోట చెట్ల ఫలాలన్నీ తిన్నాక కూడా ఆ తినవద్దన్న పండు కావాలని అవ్వకు. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు. దేవుడు మనకు అన్ని రకాలుగా అన్నీ కూడా ఎంతో సమృద్ధిగా ఇచ్చాడు. నాకు ఇది లేదు అని ఎవరైనా చెప్పగలమా? దేవుడు మన సంఘాన్ని, మన సంఘ బిడ్డని ఎంతగా దీవించాడు అంటే ప్రతి కుటుంబాన్ని కూడా ఎంతో చక్కగా దీవించాడు. పెంకిటిళ్ళ నుంచి స్లాబ్ ఇళ్ళకి వచ్చాం, స్లాబ్ ఇళ్ళ నుంచి 2 అంతస్తులు 3 అంతస్తుల కోసం. హిందువులైతే వారంలో ఏదో 1 రోజు 2 రోజులు చికెను తింటారేమో, కానీ మనకు ప్రతిరోజు కూడా మాంసమే. దేవుడు ఎంతో, ఒక రకంగా చెప్పాలంటే లాక్డౌన్లో కూడా దేవుడు సమృద్ధిగా మనల్ని పోషించాడు. బయట వారు ఎక్కడెక్కడో వారు తిండి లేక ఎంతో బాధపడిపోయారు, కానీ దేవుడు మన సంఘాన్ని మాత్రం, మన సంఘ బిడ్డలు మాత్రం ఎంతగానో పోషించాడు, ఎంతగానో సమృద్ధినిచ్చాడు, ఎంతగానో దీవించాడు, ఆశీర్వదించాడు. ఇంకా ఏం కొదువైంది మనకి? ఇంకేం తక్కువైంది? దేవుడు మనల్ని దీవించిన, ఆశీర్వదించిన కూడా ఇంకా ఏదో ఒక వెళితే, ఇంకా ఏదో ఒక కొరతే
ఒక లోటే. సాతాను దేవుడు మనకిచ్చిన వాటితో మనము తృప్తి పడకుండా ఇంకా మనకు కొదువైన వాటినే పదే పదే మనకి చూపిస్తూ, నాకు అది లేదు, నాకు ఇది లేదు అనుకొని లేని వాటిని మనకి గుర్తు చేస్తూ ఉన్న వాటితో మనం సంతోషంగా లేకుండా సాతానుగాడు చేస్తున్నాడు. దేవుడు మనకి ఇచ్చిన వాటితో మనల్ని తృప్తి పడకుండా, దేవుడు నాకు ఇది ఇచ్చాడు అని దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించనివ్వకుండా లేని వాటిని వాడు మనకి చూపిస్తూ, లేని వాటి వరకు మనల్ని ఎగబడేలా చేస్తూ మన జీవితంలో ఉన్న వాటిని అనుభవించకుండా చేసేస్తున్నాడు. అవ్వకి ఆ తోటలో ఉన్న ఆ చెట్ల ఫలాలన్నీ కూడా వాటిని అనుభవించకుండా, ఇదిగో లేని వాటిని దేవుడు వద్దన్న దానిని దేవుడు ఆమెకు చూపిస్తున్నాడు. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేస్తున్నాం. ఈరోజు కుటుంబాలు పతనమైపోవడానికి గల కారణము తృప్తి లేని జీవితాలు. ఎంత సంపాదించుకున్నా, ఎంత వచ్చినా కూడా, ఎంత దీవించబడినా, ఎంత ఆశీర్వదించబడినా కూడా ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా 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 అనుకుని లేని దాని కొరకు ఆరాటపడుతుంటాం. దేవుడు ఇచ్చిన వాటితో మనం తృప్తి పడకుండా లేని వాటి కొరకు మనము ఎగబడుతూ ఉన్న సంతోషాన్ని లోపం చేసుకుంటాం. అదే మాట ప్రసంగి అంటాడు. ప్రసంగి 5వ అధ్యాయం ఒకసారి ఆ మాట మనం చదువుకుందాం. ప్రసంగి 5వ అధ్యాయం 18-19 వచనం చదువుకుందాం. నాకు కనబెట్టది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల జన్మలన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టాలిత మనసులో ఉన్న క్షేమంగా బ్రతుకుతూ ఉంటే ఇదే వానికి భాగ్యం. చాలా అంటాడు ప్రసంగి. మనిషి ఎక్కువగా కోరుకున్నదే, ఆశపడినది ఏమిటి అని అంటే అంటాడు ప్రసంగి, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానంలో పుచ్చుకొనొచ్చు తన కష్టార్జితం అంతటి వల్ల క్షేమముగా బ్రతుకుచుంటే ఇదే వాడికి ఆశీర్వాదము, ఇదే వాడికి భాగ్యం అంటాడు. ఏమండి, దేవుడు మనకిచ్చిన ఆయుష్ని బట్టి, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి సంతోషిస్తూ మన కష్టార్జితాన్ని మన కుటుంబంతో కలిసి సంతోషంగా అనుభవించడం కన్నా ఆశీర్వాదము ఇంకేముంది? ఈరోజు ఎంతో మంది ఉన్నారు, ఎంతో ధనాన్ని సంపాదించుకుంటున్నారు, ఎంతో డబ్బుని సంపాదించుకుంటున్నారు, రాత్రి పగళ్ళు కష్టపడుతున్నారు, ఓవర్ టైం చేస్తున్నారు. కానీ ఈరోజు వారి కుటుంబంతో కలిసి గడపడానికి వారికి సమయం లేదు. కుటుంబంతో కలిసి ఉండడానికి కానీ, గడపడానికి కానీ, ఆనందించడానికి కానీ, కలిసి కనీసం వారందరూ కలిసి భోజనం చేయడానికి కూడా వారికి సమయం లేదు. ఎప్పుడు చూసిన ధనం ధనం ధనం, సంపాదన, ఓవర్ టైంలు, అదని ఇదని, ఎంతో కష్టపడిపోతుంటారు, ఎంతో ఆరాటపడిపోతుంటారు. ఏదో సమకూర్చేసుకోవాలి, ఏదో సాధించేసుకోవాలి, ఏదో కూర్చేసుకోవాలి, ఏదో దాచిపెట్టేసుకోవాలి, అంతకన్నా గొప్పవారు అయిపోవాలి అనుకుంటారు. కానీ ఈరోజు కుటుంబంతో వారికి కలిసి సంతోషించే
సంతోషం కూడా ఉండట్లేదు. కాబట్టి పిల్లారా అంటాడు ప్రసంగి 19వ వచనం అంటాడు, మరియు దేవుడు వారికి తన ధాన్య సమృద్ధించి దాని యందు తన భాగం అనుభవించుటకును అన్నపానము పుచ్చుకొనుటకును తన కష్టార్జితమును సంతోషించుటకును వీలు కలుగజేసిన అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వల్ల కలిగినదనుకోవాలి. ఈరోజు నీ కుటుంబంతో సంతోషంగా తిరగలుగుతున్నావంటే, ఉండగలుగుతున్నావంటే, సంతోషపడగలుగుతున్నావంటే, ఆనందంగా నీ పిల్లలతో, నీ భార్యతో, నీ భర్తతో, నీ కుటుంబంతో నువ్వు సంతోషంగా ఉండగలుగుతున్నావంటే ఆ స్థితి అది దేవుడు వాళ్ళని కలిగినది అనుకొని అంతటితో నువ్వు తృప్తిగా ఉంటావు. అంతేకాని ఇంకా ఏదో కావాలని దాని కొరకు ఆరాటపడకూడదు. అంటాడు పౌలు గారి తిమోతితో, సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభసాధనం. ఈరోజు ఎలా ఉన్నాయి మన కుటుంబాలు? మన కుటుంబాల్లో తృప్తికరంగా ఉంటున్నాయా? తృప్తి లేని కుటుంబాలుగా ఉంటున్నాయా? అవ్వ దేవుడు ఎంత ఇచ్చినా కూడా తృప్తి లేని జీవితము కలిగినది. కాబట్టి ఆ కుటుంబము పతనం అయిపోయింది. దేవుడు ఇచ్చిన వాటిని పక్కన పెట్టేసింది. సాతాను యొక్క మాటలు విని గొప్పవాడిన దేవుడిని తప్పు పెట్టే స్థితికి అవ్వ దిగజారిపోయింది. అన్ని ఇచ్చిన దేవుడిని తప్పు పట్టేంతగా అప్పవారు ఆమెను దిగజార్చేశారు. ఈరోజు మనలో కూడా కొన్నిసార్లు ఇలాంటి ప్రశ్నలు మనకి తలెత్తుతాయి. మన చుట్టూ ఉన్నవారు భక్తిహీనులైన వారు ఎంతో బాగుపడుతున్నారు కదా, మేమెందుకు వాళ్ళలాగా ఉండలేము, వాళ్ళలాగా అవ్వలేకపోతున్నాం, మా బిడ్డలు ఎందుకు వాళ్ళలాగా ఉండలేదు అని, మా కుటుంబం ఎందుకు వాళ్ళలాగా అవ్వలేకపోతుందని సాతాను ఏం చేస్తాడంటే వారిని వీరిని మనకి చూపిస్తూ ఉంటాడు. వారిని వీరిని వాళ్ళ మేము ఎప్పుడు అవుతామో, ఎంత భక్తి చేస్తామో, ఎంత ప్రార్థన చేస్తామో, ఎంతగా దేవుని సన్నిధికి వస్తున్నాం, మేము ఎందుకు వాళ్ళలాగా అవ్వలేకపోతున్నామేమో, మా కుటుంబం ఎందుకు ఎదగలేకపోతుంది, మా కుటుంబం ఎందుకు ఆ రకంగా ఉండలేకపోతుంది అని వాళ్ళని వీళ్ళని చూపిస్తూ దేవుని దూషించేవారిగా చేస్తాడు సాతాను. దేవుని తప్పు పట్టేవారిగా చేస్తాడు. దేవుని ప్రశ్నించేవారిగా చేస్తాడు. ఎంత భక్తి చేస్తున్నావు, మాకు నువ్వేం చేస్తావు? యోబు భార్య అనలేదా యోబుతో, నువ్వెంత యథార్థంగా ఉన్నావు కదా, నీ భక్తి నిన్ను రక్షించిందా? నీ భక్తి ఏమైంది అని యోబు భార్య యోబును ప్రశ్నిస్తుంది. ఈరోజు ఎన్నో కుటుంబాల్లో సాతాను ఇలాంటి కలవరాలు పెడుతూనే ఉన్నాడు. నువ్వెంతో నమ్మకంగా దేవుని సన్నిధికి వెళ్తావు కదా, మందిరానికి వెళ్తావు కదా, ఉపవాసం ఉంటావు కదా, ప్రార్థన చేస్తావు కదా, కన్నీరు కాల్చుతావు కదా, ఎందుకు మన కుటుంబము దీవించబడట్లేదు? ఎందుకు మన అప్పులు తీరట్లేదు? ఎందుకు మన సమస్యలు తీరట్లేదు? ఎందుకు మన బిడ్డలకు ఉద్యోగాలు రావట్లేదని ఇలాంటి ప్రశ్నలు మన భర్తల ద్వారా, మన బిడ్డల ద్వారానే సాతాను తలెత్తింపు చేస్తాడు. కాబట్టి ఒక్కసారి దేవుడిని మనకిచ్చిన వాటితో మనం తృప్తి పడుతూ దేవుడిని మనం స్థుతించాలి. అంతేకాని దేవుడు మనకి ఇవ్వలేని వాటి గురించి మనం ఎప్పుడు కూడా ఆరాటపడకూడదు, ప్రయాసపడకూడదు, లేని కొన్ని సమస్యలు మనము కొని తెచ్చుకోకూడదు. ఈరోజు చాలామంది వారి స్తోమతకి, వారి ఆదాయానికి, వారి తాగతకు మించి చేసిన అప్పులు ఈరోజు వాళ్ళు అప్పులు పాలైపోవడానికి కారణం. దేవుడు నీకు ఇచ్చిన జీతము అది నీకు సరిపోతుంది, దాంతో నువ్వు నీ కుటుంబం తృప్తిగా ఉండొచ్చు. అంతేకాని
వారు అది కొనుక్కున్నారు కదా, ఇలా అది ఇది కొనుక్కున్నారు కదా అనుకొని లేనిపోని కుప్పలకు పోతే అప్పులే మిగులుతాయి. కాబట్టి బైబిల్లో ఒక చక్కని దైవజనురాలు ఉన్నారు, ఒక చక్కని భక్తి పర్యాన్ని దేవుడు మనకి చూపిస్తున్నాడు. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో 13వ వచనం చదువుకుందాం. అతడు నీవు ఇంత శ్రద్ధ భక్తులు మా యందు కనిపెట్టుకుని నీకు నేనేమి చేయవలను, రాజుతోనైనా సైన్యాధిపతినైనా నిన్ను గూర్చి నేను మాట్లాడాలని తెలుసుకున్నావని అడుగుమని గెహాజీకి ఆజ్ఞగా వాడు ఆ ప్రకారము ఆమె కను. అందుకు ఆమె నేను నా స్వజనుల్లో కాపురం ఉన్నానని. చాలా ఇక్కడ ఒక స్త్రీని మనం చూస్తున్నా, ఆమె పేరు బైబిల్లో రాయబడలేదు, కానీ ఆమె గురించి బైబిల్ చెప్పే మాట ఏమిటంటే గనురాలైన ఒక స్త్రీ. గనురాలు అంటే సంపన్నురాలు, ఒక ధనికురాలు, ఒక సంపన్నురాలైన ఒక స్త్రీ. ఆమె ఇంటికట ఎలీషా ఆ మార్గం గుండా వెళ్ళినప్పుడల్లా కూడా ఆమె ఎలీషాని తన ఇంటికి పిలిపించి అతనికి భోజనం పెట్టి అతనికి ఆతిథ్యం ఇచ్చేది. అంతేకాదు తన భర్తతో అంటుంది, తన పెరిమిటిని చూచి మన ఎద్దుకు వచ్చి పోవచ్చున్న వాడు భక్తి గల దైవజంటని నేను ఎరుగుదును, కాబట్టి అతని కొరకు మన యొక్క మేడ మీద ఒక చిన్న గది కట్టి అతను ఉండడం కొరకు ఒక మంచాన్ని, బల్ల, పీట, దీపస్తంభము అతని కొరకు ఏర్పాటు చేద్దాం. అతను ఎప్పుడు వచ్చినప్పుడల్లా కూడా అతను అక్కడే బస చేస్తాడు, అక్కడే ఉంటాడు, అక్కడే విశ్రాంతి తీసుకుంటాడు, అక్కడే ఉంటాడు అని తన భర్తతో చెప్పి ఆ దైవజనుడి కొరకు ఒక గదిని ఆమె ఏర్పాటు చేసేసింది. అది చూసిన ఆ దైవజనుడు ఒక రోజు అంటాడు గెహజీని పిలిచి, గెహజీ మనకి ఆతిథ్యం ఇస్తాదే ఆ షునేమీరాలు, ఆ గనురాలు, మనం వెళ్ళినప్పుడల్లా కూడా మనకి ఎంతో మర్యాద చేస్తుంది, మనల్ని ఎంతో చక్కగా చూస్తుంది, మనల్ని ఎంతో ప్రేమిస్తుంది, మన అవసరాలు తీరుస్తుంది, మనకి సహాయం చేస్తుంది. ఈరోజు ఆమెకు మనం ఏమైనా చేయలేదా? ఆవిడ మనల్ని ఎంతో ఆదుకుంటుంది, మనకి ఆతిథ్యం ఇస్తుంది, కాబట్టి ఆయనకు మనం ఏదైనా సహాయం చేయాలి, ఆమెకు మనం ఏదైనా మనం ఆదుకోవాలి, ఆమెకు మనం హెల్ప్ చేయాలంట. అప్పుడు గెహజీ ఆ స్త్రీని పిలిపించి ఆమెతో మాట్లాడుతూ అంటాడు, అమ్మ నీకేమి కావాలి, నీకేమి చేయాలి, మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నావే, మాకెంతగా ఆతిథ్యం ఇస్తున్నావే, మాకెంతగా అవసరాలు చూస్తున్నావే, మాకెంతగా సహాయపడుతున్నావే, నీకు మేము ఏం చేయాలి, నీకేం కావాలి, నీ అవసరత ఏంటో చెప్పు, నీ అవసరత మేము తీరుస్తాము, నీకేం కొదువుగా ఉంది, నీకేం లోటు ఉంది, నీకేం తప్పుగా ఉంది చెప్పు, వెంటనే నీ అవసరతను మేము తీర్చేస్తాం, నీ కొదువుని మేము తీర్చేస్తాం అన్నప్పుడు ఆ స్త్రీ ఒక చక్కని మాట అంటదండి. మనం చదువుకున్న వచనంలో ఆఖరి మాటగా అంటది, అందుకనే నేను నా స్వజనులలో కాపురున్నాను. అయ్యా నాకే కుదువ లేదు, నాకే కొరత లేదు, నాకే వెలితి లేదు, నాకే లోటు లేదు, నేను నా స్వజనులతో నేను కాపురం ఉన్నాను, నా కుటుంబంతో నేను సంతోషంగా ఉన్నాను, నా కుటుంబంతో నేను ఆనందంగా ఉన్నాను, నా భర్తతో నేను సంతోషంగా ఉన్నాను, నా అత్తమామలతో నేను సంతోషంగా ఉన్నాను, నా ఇంటి వారితో నేను సంతోషంగా ఉన్నాను, నా స్వజనులలో నేను కాపురం ఉన్నాను, నాకే కొదువ లేదు అంటది. ఏమండి ఆమెకి ఏ కొదువ లేదా?
ఆమె తనకున్న దాంతో సంతృప్తిగా ఉండడం నేర్చుకుంది. తనకు బిడ్డలు లేకపోయినా కూడా, తను ఒక గొడ్రాలైనా కూడా, తను ఎన్నో అవమానాలు పొందుకున్నా కూడా తనకున్న కుటుంబంతో, తన భర్తతో, తన ఇంటి వారితో ఆమె సంతృప్తిగా కలిగి జీవించడం ఆమె నేర్చుకున్నది. ఆమె సంతృప్తి కలిగి జీవిస్తుంది. ఎన్నోసార్లు దైవజనుడు ఆ ఇంటికి వచ్చాడు, ఎన్నోసార్లు దైవజనుడికి ఆమె ఆతిథ్యం ఇచ్చింది, ఎన్నోసార్లు దైవజనుడికి ఆమె భోజనం పెట్టింది, దైవజనుడితో మాట్లాడింది. కానీ ఎప్పుడు కూడా తన అవసరతని, తన కొదువుని, తన లోటుని, తన వేదనని దైవజనుడితో తను చెప్పుకోలేదు. తనకున్న దాన్ని ఆమె సంతృప్తి కలిగి ఉన్నది. ఈరోజు పిల్లలు అప్పుడు అంటాడు గెహజీ, అయ్యా ఆమెకు కుమారుడు లేడయ్యా, ఆమె గుడ్రాలు, ఆమెకు బిడ్డలు లేరు, ఆమెకు గర్భఫలం. కాబట్టి పిల్లలు ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాటితో మనం తృప్తి కలిగి ఉంటున్నామా? దేవుడు నీకు 5,000 జీతం ఇస్తే 5,000తో తృప్తిగా ఉందాం. దేవుడు నీకు 10,000 జీతం ఇస్తే 10,000తో తృప్తిగా ఉందాం. అంతేగాని దేవుడు నీకు 10,000 ఇస్తే నువ్వు 15,000 ఖర్చులు పెట్టుకుంటూ, ఆడంబరాలకు పోతూ, హంగులకు పోతూ, లేపును గొప్పలకి పోకూడదు. దేవుడు నీకు ఇచ్చినంతలోనే నువ్వు సంతృప్తిగా జీవించడం నేర్చుకోవాలి, తృప్తి కలిగి జీవించడం నేర్చుకోవాలి. సామెతలు 15:16 చదువుకుంటాం. సామెతలు 15:16. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుటకంటే యెహోవా యందు భయభక్తులతో కూడా కొంచెం నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుటకంటే యెహోవా యందు భయభక్తులతో కూడా కొంచెం కలిగి ఉండటం మేలు. చాలమ్మా, దేవుడికి వాక్యం చెప్తుంది, నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండట కంటే యెహోవా యందు భయభక్తులతో కూడా కొంచెం కలిగితే అదే మనకి మేలు, అదే మనకి దీవెన, ఆశీర్వాదం. ఎంతో ధనం ఉంటే, ఎంతో ఆస్తి ఉండి, విస్తారమైన సంపాదన ఉండి, విస్తారమైన ఆస్తిపాస్తులు ఉండి నీ జీవితంలో నెమ్మది సమాధానము లేకుండా ఉండడం కంటే దేవుని యందు భయభక్తులు కలిగి కొంచెమన్నా మనము సంతోషంగా ఉండగలుగుతాం, కొంచెమైనా తృప్తిగా ఉండగలుగుతాం. సామెతలు 8వ అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెం శ్రేష్ఠ. అన్యాయంగా వచ్చే గొప్ప రాబడి కంటే నువ్వు నీతిగా సంపాదించడం కొంచెం చాలు. ఈరోజు నిజంగా మాకు ఇల్లు లేదు, ఇంకో చెప్పాలంటే మీకు వస్తున్నాయి ఆ పథకాలు, అది కూడా మాకు లేదు. కారు ఉందని మాకు పథకాలు అవి ఏమి లేదు. మాకు ఇల్లు లేదు, పథకాలు లేవు. ఒక చాలా రోజులు బట్టి దేవుని సన్నిధిలో నేను మొదలుపెడుతున్నాను. ముఖ్యంగా అయితే గత వారం అంతా ఎంతో బాధ, ఎంతో వేదన, ఏదో వెలితి, ఏదో లోటు, ఏదో కొరత మనసులో బయట చెప్పుకోలేను. ఎంతో బాధ. నాకు ఎప్పుడు ఏ బాధ కలిగినా కూడా ఇంకా దేవుని సన్నిధిలో మోకరించేస్తాను. ఇంకా అదే పనిగా ఆలోచన మనసు తట్టినంతసేపు కూడా ఇంకా మోకరించి ప్రార్థించి, ఉదయం మధ్యాహ్నం సమయం దొరికినప్పుడల్లా రాత్రులు కూడా మధ్యరాత్రిలో కూడా లేచి మోకరించి ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, మాకు ఉండడానికి ఇల్లు లేదు, మాకు ఏ పథకాలు లేవు, మా పాప 10th వచ్చింది, రేపు పొద్దున్న అది కాలేజీకి వెళ్తే దాని ఫీజులు ఎలాగా, ఇప్పుడు కాలేజీకి చేర్పించాలంటే ఫీజు రియంబర్స్ అని ఏవేవో పథకాలు పెట్టారు. ఇప్పుడు మాకు ఆధారం కూడా లేదు.
మాకు ఏ ఆధారం లేదు. మాకున్న ఆధారం అంతా కూడా నువ్వు ఒక్కరే. మాకున్న ధైర్యం అంతా కూడా నువ్వు ఒక్కరే. ఏం చేస్తావో, ఎలా చేస్తావో మాకు తెలియదు. నా మనసులో అయితే బాధ, భయము, భారం రోజు రోజుకి పెరిగిపోతుంది. ఎటు చూచి ఏ దారి కనబడట్లేదు. అన్ని త్రోవలు ముసుకుపోయాయి. ఒకవేళ ఈ సంవత్సరం మా పాపని 10th అయిపోతే వచ్చే సంవత్సరం దాన్ని ఎలా చదివించాలి? 10th వరకు ఏదో రకంగా దాన్ని చదివించేసాం, కానీ 10th అయిపోతే దాన్ని ఏ రకంగా చదివించాలి, ఎలా చదివించాలి అని దేవుని సన్నిధిలో ఉండి సతమతం అయిపోతున్నాను. ఊరిక దేవుని సన్నిధిలో మొదలు పెడుతూ బాధపడుతూ కృంగిపోతూ ఉండేటప్పుడు రాత్రికాల సమయంలో దేవుడు నాకు ఈ వాక్యం ద్వారా ఆదరణ ఇచ్చాడు. ఎంతో సంతోషం అనిపించింది. అప్పుడు దేవుడు నాకు మాట గుర్తు చేశాడు. యాకోబు అంటాడు కదా, నేను ఒంటి కాలతో నేను ఇక్కడికి వచ్చాను, 2 గుంపులుగా అయినట్టుగా దేవుడు నన్ను దీవించాడు. లక్ష్మీపురం వచ్చినప్పుడు నేను అసలు ఒంటిగా వచ్చాను, దేవుడు మమ్మల్ని ఎంతగానో దీవించాడు. ఇంతకాలం నడిపించిన దేవుడు, ఇంతకాలం పోషించిన దేవుడు ముందు కూడా నేనే మిమ్మల్ని నడిపిస్తానని దేవుడు ఆ మాట నాకు ఎంతో ధైర్యం ఇచ్చింది. దేవుడు ఇచ్చిన వాటితో తృప్తిపడు. దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి దేవుని స్తుతించు, దేవుని మహిమపరచు, దేవుని ఆరాధించు, దేవుని గణపరచు. లేని వాటి కొరకు ఆశపడదు. నిజంగా మా దగ్గర ఆస్తిపాస్తులు ఏమీ లేకపోవచ్చు, కానీ నా కుటుంబం అంతా కలిసి సంతోషంగా ఆనందంగా దేవుని పని చేసుకుంటూ సంతోషంగా కలిసి ఉంటూ ఆనందిస్తున్నాం. కాబట్టి ఈరోజు ఒకసారి ఆలోచన చేసుకుందాం. రెండో కారణం ముఖ్యాన్ని చెప్పుకుందాం. ఆది కుటుంబమైన ఆదాము అవ్వల కుటుంబము పతనమైపోవడానికి గల కారణము, నాశనమైపోవడానికి గల కారణం ఏంటంటే సాతానుడు ఆ కుటుంబాన్ని ఏ రకంగా నాశనం చేశాడు అంటే అవ్వలో ఒక అసంతృప్తిని అవ్వలోనికి తీసుకొచ్చి ఆ కుటుంబం పతనమైపోవడానికి కారణమయ్యాడు. అంతవరకు కూడా కుటుంబం ఎంతో బాగుంది. దేవుడిచ్చిన వాటిని అనుభవిస్తూ అవ్వ ఆదములు దేవుడు ముగ్గురు కన్నా తోటలో ఎంతో ఆనందంగా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడైతే సాతాను ఆమెలో ఆ లేని దాన్ని, ఆ పొదుగును, ఆ కొరతను చూపించి దేవుణ్ణి ఒక తప్పుడు వ్యక్తిగా, దేవుణ్ణి నిందించే వ్యక్తిగా దేవుడు అవ్వను, సాతాను అవ్వను చేస్తున్నాడు. ఎందుకు ఆ పండుని తినద్దన్నాడంటే, ఆ పండు తింటే మీరు దేవతల్లాగా అయిపోతారు, దేవుడు మహిమతో నింపబడిపోతారు, ఇంకా దేవునితో మీరు సమానమైపోతారు, ఎక్కడ మీరు దేవునికి సమానమైపోతారు అని దేవుడు మిమ్మల్ని ఆ పండు తినవద్దని చెప్పాడు అని లేనిపోని ఆలోచనల్లో అవ్వలో పెట్టి దేవుణ్ణి దోషిగా చిత్రీకరించాడు అవ్వ ముందు సాతాను. ఈరోజు మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? తృప్తి లేని జీవితాల్లో మనం జీవిస్తున్నామా? దేవుడు ఇచ్చిన వాటితో తృప్తి పడకుండా ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో గొప్పోలం అయిపోవాలి, ఏదో కొనుక్కోవాలి, ఏదో సంపాదించేసేయాలి అని లేనిపోని వాటి కొరకు పరుగులు తీస్తున్నామేమో. ఈరోజు మన కుటుంబాలు పాడైపోవడానికి, పతనమైపోవడానికి గల కారణము మనలో ఉన్న అసంతృప్తి. కాబట్టి పిల్లల తృప్తికరమైన జీవితాన్ని జీవిద్దాం. దేవుడిచ్చిన వాటితో తృప్తి పడదాం. ఈరోజు దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు, ఆస్తిని
ఇచ్చాడు, అంతస్తు ఇచ్చాడు, సంపద ఇచ్చాడు, వెండి బంగారాలు ఇచ్చాడు, ధనం ఇచ్చాడు, కానీ అన్నీ ఇచ్చాడు. కానీ నా అత్త మంచిది కాదు, నా కోడలు మంచిది కాదు, లేదా నా భర్త మంచిది కాదు అని ఏదో ఒక అసంతృప్తి మనలో ఉంచి మనం దేవుళ్ళో సంతోషించనివ్వకుండా, దేవుని స్తుతించనివ్వకుండా, దేవుళ్ళో ఆనందించనివ్వకుండా ఆ అసంతృప్తి, ఆ కొదువ, ఆ వెలితిని మనకి పదే 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 సాతాను మనకి చూపిస్తూ మనల్ని కృంగతీస్తూ నీ అంత మంచిగా రాకపోవచ్చు, నీ కోడలు గయ్యాలు కావచ్చు, నీ భర్త త్రాగుబోతు కావచ్చు, తిరుగుబోతు కావచ్చు, నీ దేవుడు నీకు ఇచ్చిన దాని బట్టి సంతోషం దేవుడు ఎప్పుడైనా వాళ్ళు భావిస్తాడు. మళ్ళా నీ కుటుంబం అంతా కలిసి సంతోషంగా ఉంటుంది. అంతేకాని లేని దాని కొరకు ఆరాట కొరకు ప్రయాసపడ. ప్రార్థన చేసుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా తలలో ఉంచుకొని కళ్ళు మూసుకొని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు మనకి ఎంత ఇచ్చినా కూడా, ఎంత దీవించినా కూడా తృప్తి లేని జీవితాన్ని మనం జీవిస్తున్నామేమో. ఒక్కసారి ఆలోచన చేసుకున్నాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వెళ్ళారా ఈరోజు నీ కుటుంబంలో సమాధానం లేదు అంటే, నీ కుటుంబంలో నెమ్మది లేదు అంటే, నీ కుటుంబంలో సంతోషం లేదు అంటే దానికి గల కారణము నీ భర్త, నీ బిడ్డలో, నీ అత్తమామలో, నీ ఇంటి వారు ఎవరో కారణం కాదు. ఇదిగో సాతాను నీ కుటుంబాన్ని పాడు చేయాలి, నీ కుటుంబాన్ని పతనం చేయాలని, నీ కుటుంబాన్ని పడగొట్టాలని, నాశనం చేయాలని వాడు నీ కుటుంబంపై దాడి చేస్తున్నాడు. నీ భర్త రూపంలో, నీ బిడ్డల రూపంలో, నీకున్న పరిస్థితుల రూపంలో వాడు నీ కుటుంబంపై దాడి చేస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, అపవాదికి చోటివ్వద్దు, అపవాదికి చోటివ్వద్దు, వాడిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ నుండి పారిపోతాడు. అపవాదికి అవకాశం దేవుడు నీకు ఇచ్చిన వాటితో తృప్తి పడదు. దేవుడు ఆదామావులకి ఏం తక్కువ చేశాడండి, ఏం కొదువు చేశాడండి, ఏమి వెలికి చేశాడండి? సమృద్ధికరమైన వృక్ష ఫలం ఇచ్చాడు. ఏ కొరత లేదు, ఏ లోటు లేదు. వారి తినగా మిగిలిపోయినంత ఫలముల దేవుడు వారికి ఇచ్చాడు. దేవుని యొక్క మహిమను వాళ్ళు చూచారు. దేవుని అధికారాన్ని వారికి ఇచ్చాడు. దేవునితో నడిచే కృపనిచ్చాడు. దేవుడు వారితో వారి భుజములపై చేతులు వేసి వారితో ముచ్చటించి నడిచే ఆ కృపను దేవుడు వారికి అనుగ్రహించాడు. కానీ అప్పుడు ఇవేవి కూడా అతను తృప్తిపరచలేకపోయాయి, ఇవేవి కూడా అతను సంతోషపరచలేకపోయాయి. లేని వాటి కొరకు అబ్బా ఆశపడ్డాది. ఈరోజు ఆ కుటుంబము పాడైపోయింది. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు ఇచ్చిన వాటితో నువ్వు తృప్తిపడు. దేవుడు నీకు ఇచ్చిన వాటిని బట్టి దేవుని స్తుతించు. నీకు ఇచ్చిన వాటిని బట్టి దేవుని గణపరచు, దేవుని మహిమపరచు. లేని వాటి కొరకు ఆరాటపడదు, లేని వాటి కొరకు వెంపలాడదు, లేని వాటి కొరకు ప్రయాసపడదు, లేని వాటి కొరకు ప్రాకులాడదు. ఒకవేళ అలా చేస్తే కనుక ఆ కుటుంబం పతనమైపోయినట్లుగానే నీ కుటుంబం కూడా పతనమైపోతుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎఫ్సిబా గారు వచ్చి మన మంచి ప్రార్థన చేస్తారు.